ఫోన్ చేసింది ఎవరు? It's me. I am Dr. Sabyasachi. We are young Indians. Please come. Follow me. వెళ్ళిపోండి. Please go. आज दवाखाना बंद है. चली जाओ. जाओ बोला ना. What's the problem? You shut up, I say. Close the door. You see that fellow. Look at him. వీడు ఓ వెధవ కానిస్టేబుల్. వీడు మరో వెధవ. వెధవలే. ఈ వెధవకి ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కి కాల్ లెటర్ వచ్చింది. బిగ్ స్కామ్, వెరీ బిగ్ స్కామ్. తర్వాత చెప్పి చావు. నాకు ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కి కాల్ లెటర్ వచ్చింది. అది చూడగానే ఎగ్జైట్ అయిపోయాను. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. హార్ట్ పెయిన్ వచ్చింది. కంగారు పడ్డాం. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, వాడి గ్యాస్ ప్రాబ్లం. సైలెన్స్. గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేస్తావేంటి? ఈ నెలలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా లేదు. ఏమన్నా? హార్ట్ అటాక్. ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడని చెప్పేయాలి. ఆరోగ్యం అంతా స్కీమ్ ఉంది కదా, దాని కింద తోసేద్దాం. వైట్ కార్డు ఉందా? వైట్ కార్డు లేకపోతే నేను ఎందుకు తీసుకొస్తాను? పదా. ఇదిగో నాకు మాత్రం ఒక్క లత్త ఇవ్వాలి. ఏంటయ్యా మీరు మనుషులేనా? మీరు అసలు మనుషులేనా? ఇంకో అరగంట ఆగుంటే పోయేవాడు. కానిస్టేబుల్, నువ్వు చాలా అదృష్టవంతుడయ్యా. చాలా మంచి జాగ్రత్తలో పడ్డావు. లేకపోతే మీ వాడు పోయేవాడునయ్యా. వెంటనే హార్ట్ కి ఆపరేషన్ చేయాలి. 2 లక్షలు ఖర్చు అవుతుంది. 2 లక్షలా? పాపం పేదవారు. అంత డబ్బు కట్టమంటే ఎలా కట్టాలండి? అవును, ఇలాంటి పేదవాళ్ళ కొత్తమే కదా గవర్నమెంట్ ఆరోగ్యం అంతా స్కీమ్ పెట్టింది. దాని కింద చేయండి. దానికి వైట్ కార్డు ఉండాలి కదయ్యా. ఉందండి. ఇదిగో ఉంది, కార్డు ఉంది. వెళ్ళి కౌంటర్ లో 10,000 కట్టు. అలాగే సార్, వాడిని కాపాడండి. పద. ఆపరేషన్ చేశారు. 2 రోజులైంది. కుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చాం. 15 రోజుల తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాడు. లాంగ్ జంపు, హై జంపు, రన్నింగ్ అన్నింట్లో సెలెక్ట్ అయ్యాడు. ఓరల్ టెస్ట్ కూడా వెళ్ళాడు. హార్ట్ ఆపరేషన్ అయిందా? ఎస్ సార్. సెలెక్ట్ కాలేదని తెలిసి డిసప్పాయింట్ అయ్యాను. ఆత్మహత్య చేసుకుందామని స్లీపింగ్ పిల్స్ మింగేశాను. ఆ తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చా. నేను క్యూర్ చేశా. అసలు అడిగా ఏం జరిగింది అని. చెప్పాడు ఆపరేషన్ జరిగిన 10 రోజుల్లోగా హై జంపు, లాంగ్ జంపు చేశాట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అయితే ఈసీజీ తీయించా, పర్ఫెక్ట్. స్కానింగ్ చేయించా, పర్ఫెక్ట్. అన్ని టెస్టులు చేయించా. అసలు సీక్రెట్ తెలుసా మీకు? యు నో ది బిగ్గెస్ట్ స్కామ్ హియర్. ఇతనికి అసలు ఆపరేషన్ జరగల. ఊరికే చర్మం కోసి 4 కుట్లు వేశారు. దట్స్ ఆల్. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ ఆరోగ్యమాత. కొన్ని కోట్ల మంది పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఒక మహానుభావుడి మనస్సులో నుంచి ఉద్భవించిన మహోన్నతమైన ఆలోచన ఈ ఆరోగ్యమాత. ఈ పథకం కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ పథకానికి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తూట్లు పొడిచి కోట్లు తినేస్తున్నాయి. యంగ్ ఇండియా ఈ కుట్రను బయటికి తీయాలి. అది పేదవాడి కోసం నాటిన మొక్క. దాని ఫలాలు పేదవాడికే దక్కాలి. అలా దక్కేటట్టు మీరు చేయాలి.